ప్రైజ్ లార్డ్ అండి. మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. ఈ రోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, మనం ఏంటంటే చాలా సాధారణంగా మన జీవితాల్లో విల్డర్నెస్ గుండా వెళ్తా ఉంటాము. ఒక ఎడారి లాంటి సిచ్యువేషన్స్, ఎటు చూసినా ఎడారిలో నీళ్ళు ఎలా అయితే దొరకవో, మనం కూడా అలాంటి ఎడారి ఎటు చూసినా సరే మనకి ఆదరణ దొరకదు, ఓదార్పు దొరకదు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అనే భయంలో ఏడుపుతో మనం ఉంటా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు కూడా అలాగే ఉన్నారేమో. అందుకే దేవుడు ఒక మాట ద్వారా మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించని నేను చెప్తున్నాను. ఏంటంటే మత్తయి 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఏముందంటే, ఈవెన్ జీసస్ వెంట్ త్రూ విల్డర్నెస్. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ మత్తయి 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో సాతాను చేత ఆయన శోధింపబడ్డాడు. ఆయన అరణ్య మార్గం గుండా వెళ్ళాడంట ఆ 40 దినాల ఉపవాసంలో. అయితే ఎప్పుడు కూడా జీసస్ ఆ 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయన ఆకలిగా ఉండలేదు, కానీ ఎప్పుడైతే ఆ ఫాస్టింగ్ అయిపోయిందో అప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. మరి అప్పటి వరకు ఆయన ఆకలి ఎవరు తీర్చారు? ఆయనకి ఆకలి ఎందుకు వేయలేదు? ఆయన మనలాంటి మానవ శరీరంలో పుట్టిన వ్యక్తే కదా. ఆయనకి ఎందుకు అంత బాధ ఉన్నా సరే అది బాధ అనిపించలేదు అంటే, ఆ కంప్లీట్ టైంలో జీసస్ ఏం చేశారంటే హెవెన్లీ ఫాదర్ పైన డిపెండ్ అయ్యారు. అంటే తండ్రి యొక్క ఆధ్వర్యంలో ఆయన తండ్రి ముందు ఆయన ప్రతి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆయన మీద డిపెండ్ అయ్యారంట. ఈ రోజు మనం కూడా మనం ఏం చేయాలంటే, మనం విల్డర్నెస్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న దేవుణ్ణి మనం ఈ క్షణం అడగాలి. ఏంటంటే హెవెన్లీ ఫాదర్ ని, ఎప్పుడు పరలోకమందున్న తండ్రిని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ రోజు దేవుని పైన సంపూర్ణమైన ఆదరణ అంటే ఇన్ సమ్ వర్డ్ గాడ్ టెల్స్ ఏంటంటే, మీ చింత యావత్తును నా మీద వేయండి అని. మనం ఏం చేస్తామంటే చింత మొత్తం ఆయన మీద వేయకుండా పరిగెడతా ఉంటాం దూరాలు, మన ఏడుపులో మనం ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే కంప్లీట్ గా ఆయన పైన ఆధారపడండి, ఆయన పైన ఆధారపడడం నేర్చుకోమంటున్నాడు. ఈ రోజు మనం కూడా ఈ ప్రార్థన చేద్దామా? దేవా, కంప్లీట్ గా నేను నీ పైన డిపెండ్ అవ్వడానికి సహాయం చేయాలి. జీసస్ ఎలా అయితే సమస్త విషయాల్లో దేవుని పైన ఆధారం చేసుకుని ఆయన ఉన్నారు, మనం కూడా ఈ క్షణం అలాగే ఆయన పైన, తండ్రి పైన ఆధారపడి మనకు కావాల్సింది పొందుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.